మాలికురం గురించి మహాత్మా జ్యోతిరావు పూలే, తర్వాత సావిత్రిబాయి పూలే గారు, వాళ్ళని ఎప్పుడు నేను కులం దృష్టితో చూడలేదు, టు బి వెరీ హానెస్ట్. వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక స్ఫూర్తిలాగా, నా స్ఫూర్తి ఎవరంటే నాకు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో మహాత్మా నిజంగా ఎవరన్నా అనాలంటే కేవలం జ్యోతిబా పూలేనే అనాలని చెప్పేసి మరి ఆనాడు బాబాసాహెబ్ చెప్పిండ్రు. కాబట్టి వారు ఏ కులం అని ఎప్పుడు చూడలేదు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు కూడా మాలి వంశస్థులు, వీళ్ళంతా కూడా మరి పూల వ్యాపారం, లేకపోతే వ్యవసాయదారులు, తర్వాత పళ్ళు, తర్వాత ఫలాలు, ఇవన్నీ కూడా మరి అమ్ముతారు, వ్యవసాయం చేస్తారు, అవన్నీ కూడా అమ్ముతారు. అది ఈ కులవృత్తిగా వస్తూ ఉన్నది మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ అని చెప్పినప్పుడు నేను అసలు ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఆ రోజు మొత్తం కూడా మరి కౌటాల పట్టణం అంతా కూడా మారు మోగిపోయింది ఆ రోజు ఈ ప్రాంతం. సో చాలా మంచిగా అనిపించింది. దాని మీద ఎలాంటి రీసెర్చ్ జరగాలి, రీసెర్చ్ జరిగిన తర్వాత ఏ శాఖ నుండి ఏ శాఖకు ఫైల్ పోవాలి, చివరి సంతకం ఎవరి చేతిలో ఉంటుందన్న ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ గురించి చాలామందికి ఐడియా ఉండదు. తప్పకుండా దాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం, అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. కావాలనుకుంటే అందరం కలిసి ఢిల్లీకి కూడా పోదాం. ఢిల్లీలో కావాలంటే వారం 10 రోజులు ఉందాం. మనకు బీఆర్ఎస్ పార్టీకి చాలా మంచి ఆఫీస్ ఉన్నది. మరి ఢిల్లీలో మనం తిష్ట వేసి రోజుకొక ఆఫీస్కు పోయి కూడా మన పని చేసుకొని రావచ్చు. ఎందుకంటే మాలీ సోదరులకు కూడా తరతరాలుగా జరుగుతున్న అన్యాయం, అణచివేత, అదేవిధంగా వాళ్ళకు కలుగుతున్న ఇబ్బందులు, రాజ్యాంగపరంగా వాళ్ళకు అందాల్సిన ఫలాలు ఏవైతే అవన్నీ తీసుకొచ్చేయడానికి ఏ పని చేయాలన్నా తప్పకుండా నేను ఎప్పుడైనా కూడా సిద్ధంగానే ఉంటా. ఇక రెండవది, ఇంతకుముందే చాలామంది చెప్పినారు, ముఖ్యంగా నామదేవ్ గారు మాట్లాడుతూ మరి మాలీ సమాజంలో చదువు లేదని చెప్పింది. చదువు లేదు, కేవలం భూమిని నమ్ముకొని బతికే బిడ్డలు, అది కూడా పోడు భూములను నమ్ముకొని అడవి ప్రాంతాల్లో ఉంటారు. పోడు చేసుకుంటేనే భూమి, ఆ భూమిలో పొద్దున కచ్చులం పట్టుకొని పట్టుకొని మరి భార్యాభర్తలు ఇద్దరు పొద్దున 6 గంటలకు లేచి పోయి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కచ్చులం పట్టుకొని వస్తే తప్ప కడుపు నిండదు. ఇది వాస్తవం. కానీ నాకు ఈరోజు మరి శ్యామరావు గారు, వసంత్ గారు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ ముందరనే ఈ ప్రశ్న అడుగుతున్నా. నిజానికి ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. నేను సావిత్రిబాయి పూలే గారి మనమరాలను 2 సార్లు తెలంగాణకు తీసుకొని వచ్చిన. ఆమె పేరు నీల, పూర్తి పేరు తెలియదు, నీల. ఆ నీల గారు ఆర్మూర్కు తీసుకొచ్చినప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న వేసింది, ప్రవీణ్ जी सावित्रीबाई फूले जी अपने जिंदगी पूरा जीवन पूरा पढ़ाई के लिए कुर्बान किया, ठीक है। महात्मा ज्योतिराव फूले जी अंग्रेजी माध्यम में सभी लोगों को पढ़ाई मिलना करके गुलामगिरी का किताब लिख के हम सभी को जागृत किया। बाबा साहेब अंबेडकर जी ने महात्मा ज्योतिराव फूले जी को अपना स्फूर्ति मान लिया, उससे बहुत प्रभावित हो गया बाबा साहेब अम्बेडकर ने। लेकिन हमारे माली समाज में पढ़ाई ज़्यादा नहीं आया, ఎక్కడో మనం బట్కాయించినాం. దయచేసి నేను చెప్తున్నది అర్థమవుతున్నదా? చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, ఆమె వల్లనే ఈరోజు మహిళలు చదువుకుంటున్నారు, ఏ కులపులైనా. ఆమె లేకపోతే ఎవరికి చదువు వచ్చే అవకాశమే లేదు. మీరు చరిత్ర చదవండి. బీజేపీలో అక్కడక్కడ ఆమె చదువుల తల్లి కాదు, ఇంకెవరు అంటున్నారు. కానీ చరిత్ర చెప్తున్న కఠోరమైన నిప్పు లాంటి నిజమైందా అంటే సావిత్రిబాయి పూలే గారి వల్లనే ఇవాళ దేశంలో మహిళలు చదువుకుంటున్నారు. మరి అలాంటి సమాజంలో చదువు లేకుండా ఎట్లా పోయింది అనేది ఆమె నన్ను అడిగింది. నేను కూడా ఇదే ప్రశ్న అడుగుతాను. ఇక రెండవది, మహాత్మా జ్యోతిరావు పూలే గారు చాలా గొప్ప మాట చెప్పారు. విద్య లేక వివేకం లేదు, వివేకం లేక విజ్ఞానం రాలేదు, విజ్ఞానం లేక మనకు నైతికత లేదు, నైతికత లేనందువల్ల మనకు మరి ధాన్యం అంటే సంపద లేదు, సంపద లేనందువల్ల శూద్రులు బానిసలుగా మిగిలిపోయి అని చెప్పి ఎవరు చెప్పిండ్రు? మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిండు. చాలా గొప్ప విషయం ఇది. మీరు గులాంగిరి బుక్ చదవండి, మీకు అర్థమవుతుంది. నేను వారి జీవిత విధానం తెలుసుకుందామని నేను పూణే పోయి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు చూడడానికి నేను పోయినా.
పూణేలో చాలా గొప్పగా ఉంటుంది. చిన్న ఇల్లు, చాలా గొప్పగా, ఇంట్లో బాయి, తర్వాత చదువుకోవడానికి రూము, పిల్లలకు చదువు చెప్పడానికి ఒక మంచి పాఠశాల, అవన్నీ ఆ రోజుల్లోనే, నేటి నుండి 150 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆ విధంగా గొప్పగా బతికిండ్రు. కానీ ఈరోజు మన ఏరియాలో, ఆసిఫాబాద్ జిల్లాలో మాలీ సమాజాన్ని చూస్తే మరి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకే మనం పరిమితం అవుతున్నామేమో అన్న భయం నాకు కలుగుతున్నది. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు మాత్రమే పరిమితం అవుతున్నాం. కానీ వాళ్ళు ఎందుకోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసినారు, దేనికోసం గులాంగిరి పుస్తకాన్ని జ్యోతిబా పూలే గారు రాశారు, దేనికోసం సావిత్రిబాయి పూలే రాళ్లతో దెబ్బలు కొట్టినా, పెండ చీర మీద వేసినా, రెండవ చీర బ్యాగులో పెట్టుకొని పోయి ఎవరైనా ఇల్లుంటే అందులో చీర మార్చుకొని వచ్చి పేదవాళ్లకు, మహిళలకు చదువు చెప్పిన సావిత్రిబాయి పూలే త్యాగం గురించి ఈరోజు మాలీ సమాజానికి పెద్దగా తెలియదు. కన్యపల్లి ఉంది ఇక్కడే పక్కనే, మోర్లే శ్రీలత ఉంటుంది. ఎంత చక్కగా ఆ అమ్మాయి, శివాని వాళ్ళ ఫ్రెండ్ మోర్లే శ్రీలత, ఆమె ఈరోజు అగ్రికల్చర్ సైంటిస్ట్ అవుతుంది, డెఫినెట్గా సైంటిస్ట్ అవుతుంది. మొన్న కూడా వాళ్ళ అమ్మగారిని కలిసాను నేను. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తయారు కావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం, చదువు లేకపోతే ఈ ప్రాంతంలో దౌర్జన్యం, దుర్మార్గం, ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని భూములు గుంజుకుంటారు. నంది కూడా పోయినా రాత్రి 7 గంటలకు ఇంచు ఫారెస్ట్ భూమి కూడా ఆక్యుపై చేయలే. కానీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మీ ఆధార్ కార్డు లేండి అంటే గజ 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 వణికిపోతున్నారు వాళ్ళు. అంకుషాపూర్ పోయినాం, పట్టాలున్నాయి, పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది మా భూమి అంటే గజ 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 వణికిపోతున్నారు. ఎందుకు వస్తుంది ఈ వణుకుడు? ఎందుకు వస్తుంది అంటే చదువు లేకపోవడం వల్ల. మన హక్కులు మనకు తెలుసుకోవాలి. మన హక్కులు మనం తెలుసుకోవాలంటే ముందు మనం చదవాలి. అర్థమవుతుంది? మనం చదువుకోవాలి. చదువుకోకపోతే మనం ఇట్లనే ప్రతి ఒక్కరు కూడా ఏడిపిస్తూనే ఉంటారు. ఇప్పుడే మేము కొమ్మగూడెం పోయేస్తున్నాం. కొమ్మగూడెంలో ఒక కుటుంబం 25 ఎకరాల భూమిని 3 దొరలు కలిసి కొట్టేసారు. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి ఆ పేపర్లలో ఏం రాసిందో కూడా తెలియదు వాళ్ళకి. అందుకే జ్యోతిబా పూలే ఏమన్నాడు? చదువు. స్వేరో నెట్వర్క్లో జనవరి 3వ తారీఖును మేము జ్ఞాన దినోత్సవంగా పాటిస్తాం. జనవరి 3 సావిత్రిబాయి పూలే గారి జన్మదినం, అత్యంత పవిత్రమైన దినం మాకు. ఆ రోజు నామకరణ కార్యక్రమాలు చేస్తాం. ఆ రోజు విద్యాభ్యాస, అక్షరాభ్యాస కార్యక్రమాలు చేస్తాం. ఆ రోజు జ్ఞాన ఖడ్గ ధారణ చేస్తాం. మొన్న జ్ఞాన దినోత్సవానికి జనవరి 3వ తారీఖు నాడు పర్కాలలో దాదాపు 20 నుంచి 30 మంది పిల్లలకు తల్లిదండ్రులు స్వచ్ఛందంగా తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ చేతిలో పుస్తకం పెట్టి వాళ్ళ చేతికి ఒక జ్ఞాన ఖడ్గం ఇచ్చి సావిత్రిబాయి పూలే గారి బొమ్మ వాళ్ళ చేతిలో పెట్టి ఈ బొమ్మను మీ పూజా గదిలో పెట్టుకోమని చెప్పింది. ఈరోజు కోసినిలో మా ఇల్లు ఉండదు, మీరు మా ఇంటికి రండి ఎప్పుడన్నా, నేను చూపిస్తాను. మా ఇంట్లో పూజా గదిలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, సంత్ గురు రవిదాస్ మన జీవితాలను మార్చడానికి కోసం ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళ బొమ్మ నుండి వాళ్ళనే మేము పూజిస్తాం మిత్రులారా. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఇవాళ మా అమ్మ చదువుకున్నది, మా అమ్మ చదువుకున్నది వల్లనే నేను ఇవాళ ఒక IPS ఆఫీసర్ అయినా. అర్థమవుతున్నదా? సో అందుకొరకు మనం పూజించే దేవుళ్ళనందరినీ పూజిస్తూనే ఈ దేవుళ్ళను కూడా, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలేను కూడా పూజించాలనేదే నేను చెప్పాలని అనుకుంటున్నాను మిత్రులారా. సో అందుకొరకు సాంస్కృతికంగా మనం మారినంత వరకు, మనం కలెక్టర్లమైనా, మనం ఎమ్మెల్యేలమైనా, మనం చైర్మన్లమైనా, మన మినిస్టర్లమైనా కూడా మన సమాజం మారదు. డబ్బున్నోడే, ధనవంతుడే మన సమాజాన్ని దోపిడీ చేస్తూనే ఉంటాడు. అందుకొరకే నా రిక్వెస్ట్ మాలీ సంఘానికి ఏంటంటే, ఈ ST హోదా గురించి బరాబర్ పోరాడదాం. నేను ఇంతకుముందు చెప్పిన అదేవిధంగా పోడు భూముల గురించి పోరాడదాం. 1 ఇంచు భూమి, 1 గజం భూమిని కూడా పోనీయొద్దు కూడా. భూమి అనేది ఒక రైతు హక్కు. వాళ్ళు అందరిలాగా ఏమంటారు, మండువ చెరువు కిందనో లేకపోతే గన్నారంలోనో సరసాలలోనో వేల ఎకరాల భూమిని గుంజుకోలేదు. వీళ్ళు పొట్టకూటి కోసం వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తులు, వచ్చిన ఫలాలను రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకునే మహిళలు వీళ్ళు భూమిని కబ్జా చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు. వాళ్ళ హక్కుల గురించి కూడా పోరాడదాం. మరి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు ఏ విలువల కోసం అయితే చనిపోయినరో, జ్యోతిరావు పూలే గారు ఎవరి కోసం అయితే ఆ జ్ఞానం మనకి ఇచ్చిండ్రో వాళ్ళ త్యాగాల గురించి మన సమాజానికి చెప్పే ప్రయత్నం తప్పకుండా చేయాలని చెప్తూ, మరి మరొక్కసారి మీరందరూ కూడా మరి కలిసికట్టుగా మన హక్కుల కోసం పోరాడాలని చెప్తూ, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా కలిసి
ఐక్యంగా ఈ పోరాటం చేయాలని చెప్తూ మరొకసారి మీ అందరికీ జై జ్యోతి, జై క్రాంతి.